హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు పక్కపక్కన ఉన్నందుకు ఈ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ గొడవల్లాగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర బిర్యానీ పేడ బిర్యానీ అని మెన్షన్ చేశారు. మనం హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందని చెప్పి మనం అక్కడ కూడా బోర్డులు పెట్టుకుంటాం, హైదరాబాద్ బిర్యానీ అని. మన అనకాపల్లిలో కూడా అదొకటి. మళ్ళీ రీసెంట్గా మొన్న నేను వీడియో కూడా చేశాను. పవన్ కళ్యాణ్ అక్కడ ఏదో తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్నాడని పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలని. అది గొడవ. అది ఇంకా సర్దు మణక్క ముందే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఇప్పుడు అదేమిటంటే, ఆయన బతుకున్నప్పుడు తెలంగాణ ఇంకా రాలేదు. అప్పుడు తెలంగాణ జాతీయ గీతము తెలంగాణకు సపోర్టుగా తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తూ ఒక పాట పాడమని అడ్వాన్స్ ఇచ్చారంట ఒక పాటకి. ఆ పాట చివరిలో ఇది ఉందంట, తెలంగాణ రావాలి వర్ధిల్లాలి అని. అప్పుడు ఇంకా తెలంగాణ ఫామ్ అవ్వలేదు. మరి ఆయన ఆంధ్ర కదా, అందుకు విడిపోవడం ఆంధ్ర వాళ్ళకి ఇష్టం లేదు కదా, నేను పాడను, అలాగా ఆ చరణం తీసేస్తే లాస్ట్లో ఆ మొక్కలు తీసేస్తే నేను పాడతాను అని చెప్తే, లేదు అలా తీయటం కుదరదు, మీరు పాడండి అంటే నేను పాడనని చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారంట బాలసుబ్రహ్మణ్యం గారు. అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటేనే కళ అంటేనే ఆయన. ఆ కళల నిలయం రవీంద్ర భారతి. రవీంద్ర భారతి అందరిది లాగుంటుంది కదా, అప్పట్లో జ్ఞాపకాలు. రవీంద్ర భారతి అంటే ప్రతి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు, 2 రాష్ట్రాల్లో. అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రతిష్ఠించటానికి ట్రై చేసినప్పుడు 2 రోజుల క్రితం, ఈ మధ్య మొన్న చేసినప్పుడు అడ్డుకున్నారు తెలంగాణ నాయకులు. కారణం, ఆయన తెలంగాణకి సంబంధించిన పాట గతంలో పాడలేదు కాబట్టి. గతంలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని అలా చేయటం అనేది నాకైతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ గొడవలాగా అనిపిస్తుంది. ఎలాగైనా చనిపోయిన ఆయన ఆ గొడవ వదిలేసి ఊరుకోవాల్సింది అంటారా? లేదు, తెలంగాణ వాళ్ళే కరెక్ట్, విగ్రహం పెట్టకూడదు హైదరాబాద్లో అంటారా? కామెంట్ చేయండి ప్లీజ్.